ఎర్రచందనంపై ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా కింది స్థాయిలో సిబ్బంది చేతివాటంతో కేసులు పక్కదో పడుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా జీడి-నెల్లూరు నియోజకవర్గంలో ఎర్రచందనం పట్టుకున్న పోలీసులు కీలక నిందితుడిని మాత్రం వదిలేశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పోలీసుల తీరుతో కంగుతిన్నారు. ఇలాంటివి జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. చిత్తూరు జిల్లా జీడి-నెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్పురం మండలం పిల్లారికుప్పంలోని ఎక్స్ ఆర్మీ అధికారి రవికుమార్ తోట సమీపంలో ఎర్రచందనాన్ని దాచారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వర్తించారు. అక్కడే ఉన్న వైసీపీ నాయకుడిని కూడా అదుపులో తీసుకున్నట్టు సమాచారం. అర్ధరాత్రి వేళ పోలీసులు ఎర్రచందనాన్ని స్టేషన్కు తీసుకొచ్చారు. వారితో పాటు నిందితుడిని స్టేషన్కు తరలించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లాకు చెందిన ఓ ఎర్రచందనం డాన్ వెంటనే రంగంలోకి దిగారు. తన అనుచరుణ్ణి విడిపించుకునేందుకు జిల్లా స్థాయి అధికారులతో మంతనాలు సాగించి బేరాలు కుదుర్చుకున్నట్టు సమాచారం. అంతే, ఇంకేముంది, నిందితుడికి రాచబాట వేసి మరీ ఇంటికి పంపించారు. జిల్లా స్థాయి, డివిజన్, సర్కిల్ స్థాయి అధికారుల ద్వారా పంచాయతీ నిర్వహించి ముడుపులు చెల్లిస్తున్నట్టు సమాచారం. ఎక్కడైనా ఎర్రచందనం పట్టుకున్నా వెంటనే మీడియాకు సమాచారం ఇవ్వకుండా చేస్తున్నారు. స్టేషన్కు వెళ్లి మీడియాపై ఎస్ఐ చిందులు తొక్కారు. వారి ఫోన్లు కూడా లాక్కున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇంకా పెద్దదిగా మారింది. మీడియాను అడ్డుకోవడంతో ఆరా తీసిన తెదేపా శ్రేణులు ఎర్రచందనంతో పట్టుబడ్డ నిందితులను ఎలా వదిలేశారంటూ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. తమ భాగవతం బయటపడుతుందని భావించిన పోలీసులు హడావిడి చేశారు. ఎప్పుడో నీటి కుంటలో స్వాధీనం చేసుకున్న దుంగలు మామిడి తోటలో దొరికినట్లు ప్రకటన విడుదల చేశారు. 32 దుంగల విలువ ₹1 కోటి అంచనా వేశారు. 5 మందిని నిందితులుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే మీడియా సమావేశం కోసం చిత్తూరు నుంచి వచ్చిన ఉన్నతాధికారులు పాత్రికేయుల సమావేశానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న జీడి-నెల్లూరు ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్కు 41A నోటీస్ ఇవ్వడంపై పోలీసులు, ప్రజలు తాము ధరించిన 3 సింహాలకు విలువనివ్వాలని హితబోధ చేశారు. వైకాపా నాయకులకు కొమ్ము కాయడంపై మండిపడ్డారు. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఒక ప్రజాప్రతినిధిగా 2 లక్షల మంది నన్ను ఎన్నుకున్నారు. ఇక్కడ ఏం అన్యాయం జరిగినా నాకు కదా ఫస్ట్ కాల్ రావాలి. నన్ను ఎవరు ఎన్నుకోలేదా? మరి నాకెందుకు మీరు కాల్ చేయలే? ఎందుకు నాకు చెప్పలేక ఒక విషయం జరిగింది? నేనే ఫోన్ చేసి మిమ్మల్ని అడగాల? ఏడపోయి పట్టుకొచ్చినా ఏం పట్టుకు అది ఏం అర్థం? అది ఎమ్మెల్యే కూడా చెప్పరు, ఎమ్మెల్యేకి చెప్పరు, చెప్పాల్సిన అవసరం లేదా? అంటే మమ్మల్ని చూస్తే ఎమ్మెల్యే కనపడలేదు. మరి ఏమర్థం? 11 గంటలకు పట్టుకున్నారండి. నెక్స్ట్ డే 11 గంటలకు కూడా నువ్వు చెప్పరంటారు. ఏమర్థం? అది విచారించి మళ్ళీ చెప్పు. ఇట్లా ఒక విషయం జరిగింది, పట్టుకువచ్చినాము, ఇట్లా పోలీస్ స్టేషన్లో పెట్టినామని చెప్పకూడదా? ఏంటి? రేపు నాకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి చెప్తాడు, ఇక్కడ ఏం జరిగింది, ఏం చేస్తున్నాము అడిగితే నేనేం చెప్పాలి? మీ పోలీస్ స్టేషన్లో అట్లా జరుగుతుంది, నీకు తెలుసా అని అడిగితే నేను బెబ్బేబానాలా? ఎవరికి అడుగుతారు? జీడీలో ఏం జరిగినా సీఎం ఎవరికి అడుగుతారు? మరి నువ్వు నాకు తెలియకుండా నువ్వు అన్ని చేస్తున్నావు. మార్చుకో. పిల్లలు ఉన్నారు, అది నన్ను వదిలిపెట్టున్నాను. లేదంటే ఇమ్మీడియట్గా మేము వీఆర్ పెట్టేదానికి ఇమ్మీడియట్గా మేము అందరూ ప్రజలు పెట్టి ఈడే కూర్చున్నామంటే 10 నిమిషాలు మేము వీఆర్ పెడతాం. నంబర్ పళ్ళు ఆల్రెడీ పెట్టినారు. అట్లా కడుపు కొట్టకూడదు అని చెప్పేసి నేను గమ్మునున్నాను. వేరే వాళ్ళు కడుపు కొట్టకూడదు, నేను ఒక డీసెంట్ ప్రొటెక్షన్లో ఉన్నాను, నేను దానికి రాలేదని గమ్మున్నాను. చూసుకోండి, దాని పనులు విలేకరుల పని దూకుడుగా చేసేది, వాళ్ళ ఫోన్లు పెరుక్కునేది, వాళ్ళని కేసు కట్టిస్తానని చెప్పేది, బయటకు పోరాని చెప్పేసి వాళ్ళు వల్గర్ లాంగ్వేజ్ చూసేసింది. ఏంటండి, ఏం పద్ధతి అనేది? ఇదంతా ఎమ్మెల్యే రాకతో జిల్లా, డివిజన్ స్థాయి పోలీస్ అధికారులు
పలాయనం చిత్తగించడం విశేషం. చిత్తూరు జిల్లా పోలీసు అధికారులు ఎర్రచందనం స్మగ్లర్లకు కొమ్ము కాస్తున్నారని ఈ ఘటనతో తేటతెల్లమైందని తెలుస్తోంది. ఎప్పటి నుంచో ఇక్కడ పోలీస్ అధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నా కానీ వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే విఎం థామస్ రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందో వేచి చూడాలి.